హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఈరోజు చంద్రగుప్త ఆదిత్యుడు రెండో భాగం, చివరి భాగం చెప్పుకుందాం. రాజు విద్యాసాగరుడు అందాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత రాజు అతనితో, విద్యాసాగర, నీకు అన్ని విషయాలు చెప్పనవసరం లేదు. నీకు రాత్రింబవళ్ళు అలంకారవల్లి పరిచర్యలు చేసింది. ఇప్పుడు నువ్వు ఆమెను తిరస్కరిస్తే చచ్చిపోతుంది. అందువల్ల ఆమెను స్వీకరించు అన్నాడు. అందుకు విద్యాసాగరుడు, మహారాజా, బ్రాహ్మణ విలువలకు మీరు చెప్పేది విరుద్ధం. ఆమె బ్రాహ్మణ యువతి కాదు. అందువల్ల నేను ఆమెను వారిగా స్వీకరించలేను అని అన్నాడు. దాంతో రాజు తన ఆస్థాన పండితులతో సంప్రదించి అతన్ని తన కుమార్తెకే ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. విద్యాసాగర, నువ్వు ముందుగా ఒక బ్రాహ్మణ యువతిని పెళ్ళాడు. అందుకోసం నువ్వు మా ఆస్థానంలో ఉన్న ఏ పండితుడి కూతుర్నైనా పెళ్లి చేసుకో. ఆ తర్వాత నా కుమార్తెను పెళ్ళాడు. ఆ తర్వాత అలంకారవల్లిని కూడా పెళ్ళాడు అని సలహా ఇచ్చాడు రాజు. రాజు మాట కాదనలేకపోయాడు విద్యాసాగర్. చివరికి ఒక వ్యాపారస్తుడి కుమార్తెతో పాటు మొత్తం 4 యువతుల్ని విద్యాసాగరుడు పెళ్లి చేసుకున్నాడు. కొద్ది కాలానికి విద్యాసాగరుడికి వరూచి, విక్రమార్క, బట్టి, భృతహరి అయిన 4 పిల్లలు పుట్టారు. వాళ్ళంతా పెరిగి పెద్దవాళ్ళయ్యారు. చంద్రగుప్త ఆదిత్య ముసలివాడు కావడంతో అతని అల్లుడికి రాజ్యభారాన్ని అప్పగించి సన్యసించాడు. అయితే అతని అల్లుడు రాజ్యాన్ని స్వీకరించక అతని కుమారుడు విక్రమార్కుడికి అప్పగించాడు. వరూచి పండితుడయ్యాడు. బట్టి మంత్రి అయ్యాడు. భృతహరి సైన్యాధ్యక్షుడయ్యాడు. అతని భార్య చనిపోయిన తర్వాత ఆమె గురించి అనేక శ్లోకాలు రాశాడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి వీడియో చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్ బాయ్.